ఒక్కరోజు నీకు చర్చ్కి వస్తే ఒక్కరోజు దేవుని గురించి చెప్తే నీ బిజినెస్ అంతా డౌన్ అయిపోతుందా? ఒక్క రోజుతోటే నీకు అంతే పోతాయా? దేవుడిచ్చిన అన్ని మర్చిపోయావా? ఆ జ్ఞానము, నీకు ఇచ్చిన టైము, ఆ స్కిల్స్ అవన్నీ దేవుడిచ్చినాయే కదా, అవన్నీ మర్చిపోయావా మనోజ్? అంత బిజీ అయిపోయావా? దేవుడికి టైం ఇవ్వలేనంత? ఏంటమ్మా మీ ఇద్దరు పెద్ద అది ఇది అని అంటున్నారు? మీరే పెద్ద జ్ఞానవంతులా? మీకు ఇచ్చిన జ్ఞానం ఎక్కడి నుండి వచ్చింది? మీ జ్ఞానం ఎవరిచ్చారు మీకు? మర్చిపోయారా? దేవుడే కదా, మన క్రియేటరే కదా, మనల్ని సృజించిన దేవుడే కదా మీకు ఆ జ్ఞానాన్ని ఇచ్చింది. మీకు క్రిస్మస్ అంటే ఏంటి? ఒక ½ బ్రేకా? అంతేనా మీరు క్రిస్మస్ అంటే? ఆహా, అది మర్చిపోయారా మీరు? జాన్, అంత బిజీ అయిపోయినావా జాన్? అస్సలు ఇంతగా నువ్వు ఎదిగిపోతావు అనుకోలేదు జాన్. అసలు ప్రతి క్రిస్మస్ ప్రోగ్రామ్కి వస్తున్నావు, పాట పాడుతూ ఉన్నావు, కానీ నువ్వు ఎంతవరకు దేవుడి పని చేస్తా ఉన్నావు? ఓన్లీ పాట పాడటమేనా నీ బాధ్యత? నీ స్వరము దేవుడే ఇచ్చాడు కదా, అది మర్చిపోయావా నువ్వు? అలా ఎలా మర్చిపోతావు జాన్? నెక్స్ట్ టైం చూద్దాం కాదు జాన్, నీకు ఈ స్వరం ఇచ్చింది, నీకు స్వరం ఇచ్చింది దేవుడి కోసం వాడబడ్డానికి తప్ప ఇలా బిజీ అయిపోతూ మూవీ సాంగ్స్ పాడటానికి, లోక సంబంధమైనవి చేయటానికి కాదు జాన్. అండ్ ఏంటి ఇంద్రా, అసలు నువ్వు మనకి ఎప్పుడు మానవులు ఒక హీరోగా, ఒక రోల్ మోడల్గా ఉండకూడదు. వాళ్ళు అంతా చేసేది వేషధారణ. మనకెప్పుడు మన రోల్ మోడల్ మన యేసుక్రీస్తే. అంతేనా? ఏంటి మీరు ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా చేంజ్ అవ్వండి. క్రిస్మస్ అంటే మనం కొనుక్కునే బట్టలలో లేదు, క్రిస్మస్ అంటే మనం చేసుకునే ఉద్యోగంలో లేదు, క్రిస్మస్ అంటే మనం చదువులలో లేదు. సో క్రిస్మస్ అంటే ఆయన ఎందుకు మనల్ని రక్షించాడు, ఆయన మనల్ని ప్రాణం పెట్టి కొన్నాడు. ఇప్పటికైనా ఆ సత్యాన్ని గ్రహించండి, ఆ రక్షణ భాగ్యాన్ని కాపాడుకోండి. ఇప్పటికైనా నాతో కలిసి మీరు దేవుణ్ణి క్షమాపణ అడగండి. లేవండి ఇంకా. సో మీరు కూడా చూశారు కదా, క్రిస్మస్ అంటే మనం వేసుకునే బట్టలు కాదు, క్రిస్మస్ అంటే మనం తినే ఫుడ్ కాదు, క్రిస్మస్ అంటే మనం చేసే సెలబ్రేషన్స్ కాదు. సో యేసుక్రీస్తు మన కొరకు ఇందాక అన్న వాక్యంలో చెప్పినట్టు ఆయన తన ప్రాణాన్ని మనకి క్రయధనంగా పెట్టి రక్షణని మనకిచ్చినాడు. ఆ రక్షణని మనం అనుభవిస్తూ ఇతరులకు ప్రకటిస్తూ ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి ఆరాధించడమే నిజమైన క్రిస్మస్.